అత్తాకోడలు వర్సెస్ అసలు విలన్. ఏం చేస్తున్నావో ఏంటో, ఆ కూరలో ఉప్పు వేశావా లేక నా పరువు బజార్లో కలిపావా? పెళ్లి పనులతో ఇల్లంతా సందడిగా ఉంది. లావణ్య వంటగదిలో చెమటలు కక్కుతూ పనులు చేస్తుంటే శారద ఆమె ప్రతి పనిలోనూ వంకలు పెడుతోంది. లేదత్తయ్యా, అన్నీ సరిగ్గానే చూస్తున్నాను. కొంచెం పని ఒత్తిడి అంతే. ఒత్తిడా? మా కాలంలో 10 మందికి వంట చేసినా ఏ ఒత్తిడి ఉండేది కాదు. మీ ఈ తరం వాళ్లకే అన్నీ నాటకాలు. శారదా, కాస్త ఊరుకోవే. పిల్ల అప్పణ్నుంచి పనిచేస్తూనే ఉంది. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు. అమ్మా, నువ్వు ఊరికే దానివైపు మాట్లాడకు. ఇంటి కోడలంటే ఎలా ఉండాలో తెలియదా? అంతలో లావణ్య ఫోన్ మోగింది. ఆమె పక్కకు వెళ్లి మెల్లగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. అమ్మా, ఏడవకు. నేనున్నాను కదా. నాన్నగారికి ధైర్యం చెప్పు. ఎలాగోలా నేను డబ్బు సర్దుబాటు చేస్తాను. లావణ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అది చూసిన శారద ముఖం చిట్లించింది. చూశావా అమ్మా, ఇక్కడ పని చెయ్యమంటే పుట్టింటి మీద పడి ఏడుస్తోంది. దీనివల్ల ఇల్లు బాగుపడినట్టే. అమ్మమ్మా, ఆ లైటు చూడు, డిస్కో డాన్స్ చేస్తోంది. మళ్ళీ కరెంటు పోతుందేమో. నిజమేనే చిన్నీ. ఈ ఇంట్లో లైట్ల కన్నా మనుషుల మనసులే ఎక్కువసార్లు ఆరిపోతున్నాయి. ఈవిడ సామెతలొకటి, దీని ఏడుపొకటి. నా తల ప్రాణం తోకకొస్తోంది. పొరుగింటి పంకజం ఎక్కడ డ్రామా ఉంటే అక్కడ వాలిపోయే అలవాటుతో హాల్లోకి ప్రవేశించింది. ఏంటో శారదాగారు, మీ కోడలు ముఖం చిన్నబోయింది. పుట్టింటి వాళ్లేమైనా డబ్బడిగారా ఏంటి? పాపం వాళ్ల పరిస్థితి బాగలేదంటగా. అదేనే పంకజం, ఇక్కడ పెళ్లి పనులు తలమునుకలవుతుంటే దాని ధ్యాసంతా వాళ్ల నాన్న అప్పులమీదే ఉంది. అత్తయ్యా, దయచేసి అలా అనకండి. వాళ్ళు నా తల్లిదండ్రులు. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం నా బాధ్యత. లావణ్య, అమ్మ చెప్పేదాంట్లో కూడా నిజం ఉంది కదా. ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. దానిమీద దృష్టి పెట్టు. అమ్మా, నువ్వు కొంచెం శాంతించు. లావణ్య ఇంకా చిన్నపిల్ల. నేను నచ్చచెప్తాన్లే. నచ్చచెప్పడమేంటి? నాకు సహాయం చేయడం మీ బాధ్యత కాదా? మీరేదో మధ్యవర్తిలా మాట్లాడుతున్నారు. చూశావా అమ్మా, నేను మంచి చేద్దామనుకుంటే నా మీదే విరుచుకుపడుతుంది. అంతా నీ పెంపకం. రవి అలా అనేసరికి శారదకు, లావణ్యకు ఇద్దరికీ ఒకేసారి కోపం వచ్చింది. ఏరా, నా పెంపకం గురించి మాట్లాడతావా? దానికి నాకు మధ్య నువ్వెవడివిరా తీర్పు చెప్పడానికి? అవును, మా అత్తాకోడళ్ల గొడవ మేమే చూసుకుంటాం. మీరు మధ్యలో దూరి పెద్ద మనిషిలా నటించకండి. అదే సమయంలో ఫట్ మని శబ్దంతో ఇంట్లో కరెంటు పోయింది. చిమ్మ చీకటి. అయ్యో దేవుడా, తప్పు కప్పిపుచ్చుకుందామంటే కరెంటు కూడా నా పక్షాన లేదు. ఇప్పుడు ఎవరి తిట్లు ఎటునుంచొస్తాయో. చీకటి, ఇప్పుడు దాగుడు మూతలాడుకోవచ్చు. లావణ్య తన గదిలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటోంది. తన భర్త ప్రవర్తన ఆమెను తీవ్రంగా బాధించింది. ఏం మనిషి ఈయన? తల్లికి భార్యకి మధ్య నిప్పు రాజేసి తను చలి కాచుకుంటున్నారు. ఇప్పుడు నేను నా వాళ్లకి ఎలా సహాయం చెయ్యాలి? అంతలో సుబ్బమ్మ మెల్లగా గదిలోకి వచ్చింది. ఏడుస్తున్నావా అమ్మా? కన్నీళ్లతో కడిగితే కరిగిపోయేవి కష్టాలు కావు. తెలివితో పరిష్కరించుకోవాలి. ఏం తెలివి నాయనమ్మా, నా వైపు మాట్లాడేవాళ్లే లేరిక్కడ. ఒక కథ చెబుతాను, విను. ఒక రైతుకి 2 ఎద్దులుండేవి. ఒకటి ఎడమవైపు లాగితే ఇంకోటి కుడివైపు లాగేది. నాగలి ముందుకు కదిలేదే కాదు. రైతేం చేశాడో తెలుసా? రెండింటినీ ఒకే తాటిపైకి తెచ్చాడు. లావణ్య ఆ మాటలకు ఆలోచనలో పడింది. ఇంతలో శారద గది గుమ్మం దగ్గర్నుంచి వెళుతూ లోపల సంభాషణ విని ఆగిపోయింది. అమ్మమ్మా, నిన్న రాత్రి నాన్న ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
మా ఆవిడ వాళ్ళింటికి డబ్బు పంపితే నాకేం మిగులుతుంది, ఆ బాధ్యత నాది కాదు అని అంటున్నాడు. ఆ మాటలు విన్న శారద గుండెల్లో రాయి పడినట్టయింది. తన కొడుకు స్వార్థం ఆమెకు మొదటిసారి అర్థమైంది. అంటే సమస్య లావణ్య కాదు, నా కొడుకా? నేనిన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నానా? ఇంటి ముందు పెళ్లి పనుల హడావిడి కొనసాగుతోంది. పంకజం తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఏంటో శారదాగారు, మీ కోడలు ఏ పని పట్టించుకోవట్లేదు. చూడు ఎంత సోమరిగా నిలబడిందో. పెళ్లి డబ్బులు పుట్టింటికి పంపించే ఆలోచనలో ఉందేమో. అవును పంకజం గారు, మీరు సరిగ్గా చెప్పారు. నేను మా అమ్మకు ఎంతగానో మద్దతిస్తున్నాను. ఈ ఇంటి పరువు నిలబెట్టడం నా బాధ్యత. రవి అలా గొప్పలు చెప్పుకుంటుండగా మళ్లీ కరెంటు పోయింది. ఈసారి మరింతసేపు ఉండేలా ఉంది. ఛ, ఈ కరెంటుకి నా మీద ఏంటి పగ? నేను హీరో అవుదామనుకున్న ప్రతిసారి విలన్లా వస్తుంది. చీకట్లో గందరగోళం మొదలైంది. ఎవరో వేడిపాలు ఉన్న గిన్నెను పక్కన పెట్టారు. అబ్బా, చీకట్లో ఏదీ కనపడట్లేదు. ఇక్కడేదో కుర్చీ ఉంది, కూర్చుందాం అనుకుంటూ రవి నేరుగా వెళ్లి వేడిపాల గిన్నెమీద చెయ్యి వేశాడు. అమ్మా, కాలిపోయింది. నా చెయ్యి కాలిపోయింది. అయ్యో రామా! రవి అరుపులకు అందరూ ఉలిక్కిపడ్డారు. లావణ్య, శారద ఇద్దరూ ఒకేసారి అటువైపు పరిగెత్తారు. లావణ్య వెంటనే తన చీర కొంగుతో అతని చేతిని పట్టుకోగా శారద టార్చ్ లైట్ వెలిగించింది. లావణ్య, లోపలికి తీసుకెళ్లి పసుపురాయమ్మా, తొందరగా వెళ్ళు. రండి, జాగ్రత్తగా నడవండి. ఎప్పుడూ ఇంత ఆత్రమెందుకు మీకు? ఆ చీకటిలో, ఆ గందరగోళంలో అత్తాకోడళ్ళిద్దరూ కలిసి పనిచేయడం అందరూ గమనించారు. పంకజం ముఖం మాడిపోయింది. శారద మనసులో అనుమానం బలపడింది. పంకజం వంటగదిలో ఎవరితోనో ఫోన్లో గుసగుసలాడుతోంది. అవును, రవిబాబు చెప్పినట్టే చేస్తున్నాను. లావణ్యని బాగా ఇరికిస్తున్నాను. శారదగారు కూడా నా మాటే నమ్ముతున్నారు. రవిబాబుకి బాధ్యత తప్పితే చాలు. అది విన్న శారదకు అంతా స్పష్టంగా అర్థమైంది. తన కొడుకే ఈ నాటకానికి సూత్రధారి అని తెలుసుకుని గుండె బరువెక్కింది. ఆమె పక్కకు తిరిగేసరికి లావణ్య ఒక మూలన నిలబడి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది. అయ్యో, ఎంత తప్పు చేశాను! నా కళ్ల ముందే నా కోడల్ని ఇంతలా అవమానిస్తుంటే నేను కూడా వంతపాడాను. నా కొడుకు బుద్ధి ఇంత వంకర తిరిగిందా? శారద ఒక్క క్షణం ఆలోచించి ఒక గ్లాసులో మంచినీళ్లు తీసుకుని లావణ్య దగ్గరకు వెళ్ళింది. ఇవి తీసుకో అమ్మా, ఏడవకు. నీ కన్నీళ్లు తొడవాల్సిన వాళ్లే నిన్ను ఏడిపిస్తుంటే ఆ కన్నీళ్లకు విలువ ఉండదు. లావణ్య ఆశ్చర్యంగా అత్తగారివైపు చూసింది. ఆ చూపులో, ఆ మాటలో, శారదలో వచ్చిన మార్పు ఆమెకు అర్థమైంది. ఆమె కృతజ్ఞతగా గ్లాసు అందుకుంది. ధన్యవాదాలత్తయ్యా. కుటుంబ సభ్యులందరూ కూర్చుని లావణ్య పుట్టింటి సమస్య గురించి చర్చిస్తున్నారు. అత్తయ్యా, మా పొలంలో నా పేరుమీదున్న చిన్నపాటి భూమి ఉంది. దాన్ని తాకట్టు పెడితే వచ్చే డబ్బుతో మా వాళ్ల అప్పు తీరిపోతుంది. ఎవ్వర్నీ చేయి చాచాల్సిన అవసరం లేదు. ఆ పెసరంత భూమికి ఎవడు అప్పిస్తాడు? అనవసరమైన ఆలోచనలు. నేను చెప్పింది విను. వాళ్లని అప్పిచ్చిన వాళ్లతో మాట్లాడి గడువు అడగమను. మనకెందుకా తలనొప్పి? నువ్వు నోరు ముయ్యి రవి. దాని ప్రణాళికలో తెలివి, బాధ్యత ఉన్నాయి. నీ సలహాలో కేవలం సోమరితనం, స్వార్థం ఉన్నాయి. రవి నిలువునా షాకయ్యాడు. తన తల్లి మొదటిసారి తనని కాదని కోడలికి మద్దతివ్వడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అమ్మా, నువ్వు దాని పక్షాన మాట్లాడుతున్నావా? లావణ్య, నువ్వు చెప్పింది చాలా మంచి ఆలోచన. దానికి కావలసిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. హమ్మయ్యా, నా కూతురు సరైన దారిలోకొచ్చింది. ఇప్పుడసలాట మొదలవుతుంది. రవి తన ఓటమిని అంగీకరించలేకపోయాడు.
చివరి అస్త్రంగా ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టాడు. అమ్మా, పెళ్ళైన కొత్తలో వచ్చిన కోడలి కోసం కన్న కొడుకునే కాదంటావా? నా మాటకి విలువలేదా ఈ ఇంట్లో? విలువ మాటలకుండదురా, చేతలకుంటుంది. నువ్వు ఏం చేశావని నీ మాటకు విలువ ఇవ్వాలి? చూశావా, నీవల్లే ఇదంతా. నువ్వు మా అమ్మని నా నుండి దూరం చేస్తున్నావు. నేను దూరం చెయ్యట్లేదు. మీ నిజస్వరూపమే మిమ్మల్నందరి నుండి దూరం చేస్తోంది. అవును రవి, తను చెప్పింది అక్షరాల నిజం. బాధ్యతను భుజాన వేసుకోవలసిన వాడివి భార్య మీదకు నెట్టాలని చూశావు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్టు నటిస్తూ ఇద్దరి మధ్య నిప్పు పెట్టాలని చూశారు. ఇకనైనా నీ నాటకాలు ఆపి మనిషిలా ప్రవర్తించు, లేదంటే... రవికి కోపం కట్టలు తెంచుకుంది. ఏదో గట్టిగా అరవడానికి నోరు తెరిచాడు. నేను అంతే. మళ్లీ ఫట్మని కరెంటు పోయింది. ఇల్లంతా చిమ్మ చీకటి. ఒక చిన్న ధబ్మని శబ్దం వినిపించింది. సుబ్బమ్మ వెంటనే ఎమర్జెన్సీ లైట్ వేసింది. వెలుగు వచ్చేసరికి రవి కోపంలో కాలు జారి కిందపడి ఉన్నాడు. అతని ముఖం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. నాన్నా, మీకు కోపమొచ్చినప్పుడు కింద కూర్చుని అలుగుతారా? స్కూల్లో కూడా మా ఫ్రెండ్ అంతే. ఆ మాటకు శారద, లావణ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వు ఆపుకోలేకపోయారు. రవి అవమానంతో తలదించుకున్నాడు. లావణ్య తల్లిదండ్రుల సమస్య తీరిపోయింది. అంతకన్నా ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య ఒక కొత్త, బలమైన బంధం ఏర్పడింది.